అద్దేపల్లి ఇస్సాకు అద్దేపల్లి అని కొట్టండి. మన ఇమానియల్ ప్రార్థనా మందిరం అని లోగో వస్తుంది. సబ్స్క్రిప్షన్ చేసుకోండి. దాదాపుగా 300 వీడియోలు పైన ఉన్నాయి. మీరందరూ మీకు మీ స్నేహితులకి అందరికీ చెప్పి లైక్ కొట్టి సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సిందిగా దేవుని పేరిట మనం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆ మాటల్లో ఏ మాట పోకుండా ఆ మాటలని హృదయంలో భద్రపరచుకుందుగాక. మంచిది. ఈరోజు మీకు కన్నుల గురించి చెప్పాలనుకున్నాను. కన్నులు అంటే మనకు ఎన్ని కళ్ళు ఉన్నాయి చెప్పండి? 2 కళ్ళు ఉన్నాయి. ఈ కళ్ళ గురించి కొంచెం ధ్యానం చేద్దాం. ఎందుకంటే సర్వేంద్రియములో నయనం ప్రధానం అన్నాడు కనుక ఈ కంటి గురించి మీకు కొన్ని మాటలు జ్ఞాపం చేస్తాను. మీరు శ్రద్ధగా వినాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో 119వ కీర్తన 18వ వచనంలో భక్తుడైన రాసిన కీర్తన 119వ కీర్తన. అందరూ కూడా చక్కగా బైబిల్ తీసుకోండి, రాసుకోండి, రిఫరెన్సులు శ్రద్ధగా వినండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులను తెరువుము. మరలా ఒకసారి చదువుతుంది కదా, మీరు కూడా అందరు నాతో పాటు చెప్పండి. చెప్పండి. నేను నీ ధర్మశాస్త్రమునందు అనండి. ఆగమ్మా, అట్ట కాదు. అట్ట అయితే ఎట్ట అర్థమైంది చూడండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకార్యములను చూచునట్లు నా కన్నులు తెరువుము. ఎంతమందికి ఆశ ఉంది? కన్నులు తెరవమన్న వాళ్ళు ఎంతమంది ఆశ ఉందో చేతులు ఎత్తండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కళ్ళు గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తాను. అందరూ తల్ల వంచండి. చిన్న ప్రార్థన. ప్రేమల తండ్రి, దయగల నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, లేఖనం మీది, ప్రజలు నీ వారిమి, మీరు మా దేవుడు గనక కొద్ది నిమిషాలు మీ లేఖల నుంచి మాతో అయ్యా, మరి లైవ్లో చూస్తున్న బిడ్డలతో, మరి మైక్ ద్వారా వింటున్న బిడ్డలతో, మా అందరితో ముఖాముఖిగా మాతో మాట్లాడయ్యా. మీ మాటలు ఎవరికి అర్థం కాకుండా మీ మాటలు అందరి హృదయాల్లో ఫలించి అందరి కళ్ళు తెరవమని మీ పాలతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిదమ్మా, మీకు వందనాలు. ఇక్కడ భక్తులు అంటున్నారు, అయ్యా, నీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకార్యాలని చూడటానికి నా కళ్ళు తెరువై అన్నాడు. అంటే మన కళ్ళు లేవా? మన కళ్ళు ఏం చూస్తున్నాయి? ఈ లోకాన్ని చూస్తున్నాయి, లోకంలో ఉన్న వాటిని చూస్తున్నాయి. కానీ ఆశ్చర్యకార్యాలు చూసే కన్నులు మనకి తెరవబడలేదు. దీని గురించి మీకు మాట చెప్తాను. నేను చెప్పుకుంటూ వెళ్తాను, మీకు రిఫరెన్స్ చేస్తా, కానీ మీరు తర్వాత రాసుకోండి. రిఫరెన్స్ రాసుకోండి, చదవవసరం లేదు, నేను చెబుతూ వెళ్తాను, మీరు జ్ఞాపకం చేసుకోండి. టైం చాలదు కనుక ఒక దినమున సిరియా రాజు అని హారాం ఇశ్రాయేలు రాజుని ఆ దేశాన్ని కాజేయాలని, ఆ దేశాన్ని కొల్లగొట్టాలని, ఆ దేశం అంతా ఆక్రమించాలని సిరిరాజున హారాం దేశాలన్నీ కొట్టుకుంటూ వస్తున్నాడు. అందరు దేశాలను కొట్టుకుని తన స్వాధీనం చేసుకున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం కూడా స్వాధీనం చేసుకోవాలని అతను ప్లాన్ వేసి ఈరోజు ఈ ఉత్తర దిక్కు వెళ్దాం అని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి వాళ్ళని, అంటే ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి వాళ్ళని పాడు చేయాలి, ఆ దేశాన్ని స్వాధీనించాలి అంటే వెళ్ళాడు. అప్పటికే ఇశ్రాయేలు రాజుకు తెలిసింది. నేను చెప్పేది సిరియా రాజు హారాం, ఇశ్రాయేలు రాజు అంటే దేవుని ప్రజల్ని ఏలే రాజు. ఈ రాజు ఇప్పుడు ఆ ఉత్తర దిక్కు వచ్చేటప్పటికల్లా వీళ్ళు ఎదుర్కొన్న తరకి తిరిగి వెళ్ళిపోయాడు. అరే, మనం ఎవరికి చెప్పలేదు, మనం రహస్యంగా వచ్చి వీళ్ళు తెలుసుకున్నారని చెప్పి వెళ్ళిపోయి మరొకసారి ఎట్లా వచ్చాడంటే తూర్పు భాగాన్ని గుండి వచ్చాడు. తూర్పు భాగాన్ని గుండేసరికి తూర్పు భాగం కూడా వీళ్ళు మెలుకుతూ ఉండి కాసుకున్నారు. అరే, మన పని కుదరలేదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయి మరొక దినమున దక్షిణ భాగంకి వచ్చాడు.
ఆ దిక్కు వచ్చేసరికి ఆ దిక్కును కూడా కాసుకొని కూర్చున్నారు. కాసుకొని కూర్చున్నదానికి ఆ దిక్కు అదే నీకు ఇప్పుడు పనమడి దిక్కు వద్దామని చెప్పి మరొక రోజున పనమడి దిక్కు వచ్చాడు. ఎవరు? సిరియా రాజు. ఏది? ఇశ్రాయేల్ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని వచ్చేసరికి ఈ పనమడి దిక్కును కూడా వీడు కాసుకొని కూర్చున్నారు. ఇప్పుడు ఇంటికి పోయాడు, అతని వల్ల కాలేదు. 4 దిక్కులకి వెళ్ళిన ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేల్ ప్రజల్ని చంపేసి ఆ దేశాన్ని తన స్వాధీనం చేసుకోవటం అతని వల్ల కాలేదు. అప్పుడు అతను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత రాజసింహాసనం మీద కూర్చొని అక్కడ ఉన్న సైనికులందరం పిలిచి, మనం ఇన్ని దేశాలు మనం స్వాధీనం చేసుకున్నాము, ఇశ్రాయేల్ దేశాన్ని మనం స్వాధీనం చేసుకోలేకపోతున్నాము. కారణం ఏంటంటే మనం అనుకున్న ప్లాన్ బట్టి వెళ్తుంటే వాళ్ళు అప్పటికే ఎదురొచ్చి మనం దాడి చేస్తానికి సిద్ధపడ్డారు. కనుక మనలో ఎవరో ఉన్నారు, ఒక వ్యక్తి, నా మాట వినండి, మనలో ఒక వ్యక్తి ఎవరో ఉన్నారు, మనం అనుకునే సంగతులను ఆ రాజుకు చెబుతున్నారు కనుక వాళ్ళు మెలకుతో ఉన్నారు అని. అందుకని ఎవరున్నారని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అడిగి అందరిని అడిగేసరికి అక్కడ ప్రధానమంత్రి ఉన్నాడు కదా, మంత్రి గారు అన్నాడు, రాజా మనలో నుంచి ఎవరు చెబుతారయ్యా, మీరు రాత్రిపూట ఆలోచించారు, తెల్లవారికి వెళ్దామన్నారు, వాళ్ళు ఎదుర్కొంటున్నారు, కనుక మనలో ఎవరు లేరు, మరి ఎవరు లేకపోతే ఎట్ట తెలుస్తున్న వాళ్ళకి మనం వెళ్ళే సంగతి అని అంటే, మోత మోగిమాకండి, ఎవరు వెళ్తున్నారు, ఎవరు చెబుతున్నారు మరి అంటే, అయ్యా ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుకి ఇశ్రాయేల్ దేశంలో గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఎవరున్నారు? ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఇక్కడ మీరు అనుకునే విషయాలన్నీ దేవుడు ఆయనకి బయలుపరుస్తున్నారు కనుక ఆయన వెంటనే వాళ్ళకి తెలియజేస్తున్నాడు కనుక వారు జాగ్రత్త పడుతున్నారు అని చెప్పాడు. అట్లాగా అతను ఎక్కడ ఉంటాడు? కర్మేల్ పర్వతం దగ్గర ఉంటాడు. కర్మేల్ పర్వతం దగ్గరికి వెళ్ళి అతన్ని మనము చంపేద్దాం. ఎవరిని? ఆ ప్రవక్తని చంపేస్తే అప్పుడు మనం అనుకున్నాయని వాళ్ళకి తెలవు కదా, అప్పుడు మనము ఆ దేశాన్ని మనము స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పి ఈ సిరియా రాజు సైన్యమును, రథములను, గుర్రములతో రథాలు వేసుకుని వెళ్ళి ఆ కర్మేల్ పర్వతంలో ఉన్న దైవజనుడిని ఎలీషా దగ్గరికి ఆ పర్వతం చుట్టూ ఉన్నారంట. వీళ్ళు ఉండేటప్పటికి దైవజనుడు నిద్రపోతున్నాడు, పనివాడు నిద్రపోతున్నాడు. తెల్లారిపోయింది కదా. తెల్లారిపోయిన తర్వాత మరి పనివాడు ముందు లెగవాలిగా. పనివాడు లేచి కిటికీలు తెస్తున్నాడు. ఇటు కిటికీ తీస్తే రథాలు, గుర్రాలు, శత్రులు ఉన్నారు. ఇటు కిటికీ తీస్తే రథాలు, గుర్రాలు ఉన్నవి. అటు కిటికీ తీస్తే రథాలు, గుర్రాలు ఉన్నారు. ఇక తలుపు తీస్తే లోనకే వస్తారేమో అని ఈ చూసి భయపడి అంటాడు, అయ్యా దైవజనుడా, నాయనా, నా ఏలివాడా, అయ్యో రథాలు, గుర్రాలతో శత్రులు మన చుట్టుముట్టారయ్యా, ఒక్కసారి అయ్యా మనం ఏం చేయాలయ్యా అని అడుగుతున్నాడు ఈ పనివాడు. అప్పుడు అన్నాడు, భయపడమాక, నువ్వెందుకు భయపడుతున్నావు, భయపడమాక అని ఈ ఎలీషా ప్రవక్త చిన్న ప్రార్థన చేశాడు. తండ్రి యెహోవా దేవా యేసయ్య, వీడి పనివాడు కళ్ళు తెరువయ్యని ప్రార్థన చేశాడు. ఆ 2 మాటల ప్రార్థనకి కళ్ళు తెరిచాడు. చూస్తే ఇప్పుడు ఏమున్నాయి అంట, ఆ గుర్రాలకు ముందు అగ్ని గుర్రాలు ఉన్నాయంట, అగ్ని రథాలు ఉన్నాయంట, అగ్నితో దింపబడిన దేవతలో ఉన్నారంట. అది చూసి అయ్యో దైవజనుడా, అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు ఉన్నాయి, మనకి ఇంకేమీ భయం లేదు అంటే ఈ పనివాడికి కళ్ళు తెరవలేదు. అంతవరకు లోక సంబంధం చూస్తున్నాడు కానీ ఆత్మ సంబంధంగా అతను చూడలేకపోతున్నాడు. మీరు చదువుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళినాక రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 15 నుంచి చదువుకోండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చదవమాకండి, రాసుకోండి, హల్లెలూయా, లేకపోతే చెక్కు పెట్టుకోండి. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 15 నుంచి 18 వరకు చదువుకోండి, మీకు అర్థమైపోయింది. హల్లెలూయా. అప్పుడు ఇక పనివాడు కళ్ళు తెరిచాడు కదా, ఇప్పుడు పనివాడు కళ్ళు తెరబడ్డి, ఇక మన భయంలో దయగారని చెప్పి సంతోషపడుతున్నాడు. ఇప్పుడేం చేశాడు, మళ్ళీ 2వ ప్రార్థన చేశాడు. ఏమని? దైవజనుడు ఏమని ప్రార్థన చేశాడు, అయ్యా ఈ వచ్చిన శత్రు సమూహం అందరినీ ఏం చేయాలి, అంధత్వంతో మొత్తమని ప్రార్థన చేశాడు. అంధత్వం అంటే కనపడకుండా చేయమన్నాడు. ఇప్పుడు వాళ్ళందరి కళ్ళు కనపడతల్లా, వాళ్ళందరి కళ్ళు, శత్రు కళ్ళు కనపడతల్లా.
కనపడిపోయేటప్పటికి వీళ్ళు అసలు మన మీదకి ఎవరు వస్తారా, ఇప్పుడు చీకటి పడిపోయింది, కళ్ళు కనపడతలేదు, మన మీదకి ఎవరు వస్తారా, ఎవరేం చేస్తారని చెప్పి భయముతో వణుకుతూ కేకలు వేసుకున్నారు ఒకళ్ళకొకళ్ళు, మనం అయిపోయాము, చచ్చిపోతామని. దైవజనుడు అంటున్నాడు, మీరేం భయపడమాకండి, మీరు వచ్చింది దేనికోసం? ఇశ్రాయేలు రాజును చంపడానికి కదా మీరు వచ్చింది, రండి నేను తీసుకెళ్తా అని చెప్పి ఈ దైవజనుడు రథాలు నడిపే వాళ్ళు ఉంటారు కదా సారథలో, వాళ్ళ కళ్ళు తెరిసే ఉన్నాయి కనుక వాళ్ళు ఏం చేశారు, రథాలు ఎలీషా చెప్పినట్టుగా యెరూషలేం పట్టణంలోకి వెళ్ళిపోయారు. అండర్ గ్రౌండ్లోకి తీసుకెళ్ళిపోయాడు. చుట్టాపల యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు సైనికులు అందరూ ఉన్నారు, మధ్యలోకి వీళ్ళందరిని తీసుకెళ్ళాడు. మధ్యలోకి వీళ్ళందరూ అయిన తర్వాత, అయ్యా వీళ్ళ కళ్ళు మళ్ళీ తిరువయ్యా అన్నాడు. ఎవరి కళ్ళు? శత్రువు కళ్ళు. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి ఏమన్నారు? ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? యెరూషలేములో చెప్పండి మధ్యస్థానంలో ఉన్నారు. వాళ్ళ చుట్టుపక్కల ఎవరున్నారు? యుద్ధశూరులైన సైనికులు, దేవుని ప్రజలు ఉన్నారు. దేవుని ప్రజలు ఉన్నారు. చూసేసరికి వాళ్ళు వణిగిపోతున్నారు. అప్పుడు ఇశ్రాయేలు రాజు అంటాడు, నాయనా వీళ్ళని చంపమంటావా, ఏం చేయమంటావు, తగలేయమంటావా అన్నాడు. వాళ్ళని చంపవద్దు, వాళ్ళని కొట్టవద్దు, వాళ్ళని తగలేయొద్దు, వాళ్ళకి మంచి భోజనం చేసి పెట్టి పంపించమన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు రాజు బ్రహ్మాండమైన భోజనం చేసి వాళ్ళు పెట్టి పంపించారంటే ఇక ఆ తర్వాత మళ్ళా వాళ్ళు ఇశ్రాయేల్ దేశం మీదకి రాలేదంటే యుద్ధానికి. హల్లెలూయా. అంటే ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, కన్నులు లోక సంబంధంగా తెరవబడ్డ కళ్ళే కానీ ఆత్మ సంబంధంగా తెరబడలేదు. ఈ దైవజనుడికి అన్నీ తెలుసు. ఎందుకంటే ఎలీషా గొప్ప ప్రవక్త కనుక జరిగే విషయాలు, జరగబోయే విషయాలు అన్నీ దేవుడు ఆయనకి బట్టబయలుగా చూపిస్తూ ఉంటాడు ఆయనకి. ఎందుకంటే ఆయన పని అదే గనక. ఇప్పుడు పనివాడు కళ్ళు ఇట్లా మూతబట్టడానికి కారణం ఏంటి? పనివాడు లోక సంబంధంగా చూస్తున్నాడు. ఈనాడు వాక్యం ఉన్న దైవజనులు, బిడ్డలమైన దైవజనుడు నేనైనా మీరైనా మనమందరం కూడా మన లోక సంబంధమైన కళ్ళుతో లోకాన్ని చూస్తున్నాం కానీ దేవుణ్ణి చూడలేకపోతున్నాం. దేవుని ప్రసన్నత మనం చూడలేకపోతున్నాం. దేవుని మహిమ చూడలేకపోతున్నాం. దేవుని సన్నిధికి వస్తున్నాము కానీ ఆయన మహిమను చూడలేకపోతున్నాం. అందుకని ఎందుకు ఇట్లా మహిమ చూడలేకపోతున్నామంటే, ఇప్పుడు మీరు చదవండి, ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. ఏంటంటే 2వ కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండునట్లు ఉండు నిమిత్తము. చూడండి ఇక్కడ, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రమునకు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మనము ఇక్కడ ఎవరు నేత్రాలు గుడితనం చేసింది? యుగ సంబంధమైన దేవత. ఎవరి నేత్రాలు? అవిశ్వాసులైన వారి నేత్రాలను గుడ్డితనం చేసింది కానీ విశ్వాసం గల వారి నేత్రాలను గుడితనము చేయలేదు. అది గుర్తుపెట్టుకోండి. నీలో విశ్వాసం ఉంటే నీలో గుడ్డితనం ఉండదు. నీలో అవిశ్వాసం ఉన్నప్పుడు నీలో గుడ్డితనం కలగజేసిద్ది. నేను ఈరోజు ప్రార్థన చేసి చూసావా, అయ్యా ఈ కన్ను కనపడపోతే ఈ కన్ను మానవుడైన డాక్టర్ బాగు చేశాడు, కానీ ఆ మౌనేత్రం గుడితనం బాగు చేయాలంటే అది నీవే బాగు చేయాలి. అది ఎవరి వల్ల కాదు. ఆ ఆపరేషన్ ఎవరు చేయాలి? మన మనోనేత్రం గుడితనం ఉంది కదా, 3 నేత్రం ఉంది మనకి. ఆ నేత్రం గుడితనం ఎవరు చేయాలంటే యేసుప్రభువు వారు బాగు చేయాలి. ఆయన పరమ డాక్టర్ కనుక ఆయన బాగు చేయాలి. హల్లెలూయా. అందుకని గుడ్డితనము కలగజేసింది ఎవరంటే అపవాది. ఈనాడు దేవుని మహిమ చూడకుండగా, దేవుని ఆ వెలుగు చూడకుండగా, ఆయన మహిమ వెలుగు లేకపోతే ఆ ప్రకాశమైన వాతావరణం అవన్నీ చూడకుండగా ఏం చేసిందంట? యుగ సంబంధమైన దేవత మనల్ని ఎప్పుడైతే అవిశ్వాసంగా ఉంటామో అది అప్పుడే మన గుడ్డోళ్ళని చేసింది. మనం వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, గుడ్డోళ్ళమే. పాటలు పాడుతున్నాం, గుడ్డోళ్ళమే. వాక్యం చదువుతున్నాం, గుడ్డోళ్ళమే. వాక్యం చెబుతున్నాం, గుడ్డోళ్ళమే. ఏమండి, ఎన్ని చేసినా మనము గుడ్డి వాళ్ళమే. ఎవరన్నా చూడగలుగుతున్నారా ఆయన్ని? ఎవరన్నా చూడగలుగుతున్నారా? ఎవరన్నా ఒక్క మాట చెప్పగలుగుతున్నారా? చెప్పండి. అయ్యా నాకు దేవుడు ఇట్లా కనపడ్డాడు అయ్యా, ఆయన వెలుగు చూసేనయ్యా, ఆయన మహిమ చూసేనయ్యా,
ఆయన మనతో మాట్లాడుతున్నాడు, మన తోడుగున్నాడు అయ్యని ఎవరన్నా ఒక మాట చెబుతున్నారా? ఎవరికన్నా అసలు ఆ ఆసక్తి ఉందా? నిజంగా దేవుని చూస్తే మన ఒళ్ళు ఉప్పొంగిపోయిద్ది, మన ఒళ్ళు పొంగిపోయిద్ది, మనం ఏడుస్తాం, అంగలారుస్తాం, భయపడతాం, సిగ్గుపడకుండా దేవుణ్ణి స్తుతిస్తాం. కనుక మనకు దేవుడు కనపడతలేదు. కారణం ఏంటంటే మనము చూడలేకపోతున్నాం. ఎందుకంటే అది మన గుడ్డివాడిని చేసింది. మీకు అర్థం అవటానికి ఒక మాట చెబుతాను. ఒక తల్లికి లేక 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 సంతానం ఒక బిడ్డ పుట్టాడంట. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డని బాక్సులో పెట్టి తీసుకొచ్చి ఆ తల్లికి మెలకు వచ్చిన తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి ఆమె పక్కలో పండేసి, అమ్మ నీకు మగబిడ్డ పుట్టాడు అని సంతోషంగా చెప్పిందంట. మగబిడ్డ పుట్టిన దగ్గరికి ఏమో సంతోషపడతా ఉందంట. ఎవరు? తల్లి సంతోషపడుతున్నప్పుడు ఇంతలో ఒక చిన్న దుఃఖకరమైన మాట చెప్పిందంట. అమ్మ నీ బిడ్డ అన్ని అంగులు బాగుండి అంతా బాగుంది, కానీ ఒక దుఃఖకరమైన విషయం ఏంటంటే నీ బిడ్డకు కళ్ళు లేవు అంద. ఏమి లేవు? కళ్ళు లేవమ్మా, ఈ లోకాన్ని చూడలేడని చెప్పాడంట డాక్టర్ గారు. అప్పుడు ఏడ్చుకుందంట. ఇక నా బిడ్డని ఇంట్లో తీసుకొచ్చుకుంది, పెంచుకుంటుంది, సాక్కుంటుంది, పెంచుకున్న తర్వాత కొంచెం అదిగో మన పిల్ల పాట పాడిందే పళ్ళు అంత వయసు వచ్చిన తర్వాత ఆ పిల్ల దగ్గరికి వాళ్ళు ఇంట్లో వస్తారు కదా, అప్పుడు దాకా రహస్యంగా పెంచింది ఎవరిని? ఆ బిడ్డని. చూపు లేదని కానీ, ఇది ఉందని కానీ, అది ఉందని కానీ చెప్పకుండా బిడ్డని పెంచుకుంటుంది. అయితే ఆ బిడ్డ కూడా మా అమ్మ స్వరం వినపడుతుంది, మా నాన్న స్వరం వినపడుతుంది, నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు. కానీ నేను గుడ్డివాడినని తెలుసు. ఎందుకంటే గుడ్డివాళ్ళగా పెంచాలి ఆ తల్లి. ఆ ఇంటికి వచ్చే వాళ్ళకి చెబుతుంది, అమ్మ మీకు దండం పెట్టి చెబుతున్నాను, నేను 3 విషయాలు చెబుతాను, ఈ 3 విషయాలు నా బిడ్డ ముందు మీరు పలకొద్దు అంది. ఏంటమ్మంటే 3 విషయాల్లో మొదటి విషయం, రే నువ్వు భలే రంగుగా ఉన్నావురా, బాగా ఎర్రగా ఉన్నావురా అని మీరు అనొద్దు. అన్నారనుకో, నేను రంగుగా ఉన్నానా, వాళ్ళకి రంగు కనపడుతుందా, నా రంగు నాకు కనపడతలేదుగా అని బిడ్డ వేదన పడతాడు, ఆలోచించుకుంటాడు, వేదన పడతాడు. వాళ్ళకి నేను రంగు కనపడుతున్నాను అన్నాడు, నా రంగు అంటే నాకు తెలియదుగా, నా రంగు ఏం తెలియదు కదా, అందుకని ఆలోచించుకుంటాడు. కనుక నా బిడ్డకు తెలవకుండా ఉండాలని మీకు చెబుతున్నాను. రెండవది, ఒరే మీ ఇల్లు చాలా బాగుంది, చాలా అందంగా ఉందిరా మీ ఇల్లు అని అనొద్దు. అంటే మా ఇల్లు బాగుందా, ఏది నాకు కనపడతలేదే, అందంగా ఉందన్నారే అని ఆ బిడ్డ బాధపడతాడు, నాకు కనపడతలేదని. కనుక ఆ మాట కూడా మీరు అనొద్దు. మూడవ మాట, మా ఎమ్మటే బజారుకి వెళ్దాం రారా అని అనొద్దు. బజారు కంటే బయటికి వెళ్దాం రారని అంటే బయట ప్రపంచం ఉందా, బజారు అనేది ఉందా అని మళ్ళీ నా బిడ్డ కూడా దిగులు పడతాడని ఈ 3 విషయాలు చెప్పొద్దని ముందే వాళ్ళు వచ్చేవాళ్ళు చెప్పి ఆ బిడ్డని కళ్ళు లేవనే గుడ్డివాడుగా పెంచలేదంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే అతనికి ఏముందంటే మా అమ్మ, మా నాన్న, లేకపోతే అందరూ వచ్చి పలకతున్నారు వాళ్ళు అంతేగాని నేను గుడ్డివాడిని కాదు, ఇదే లోకము, ఇదే అనుకుంటున్నాడంట. అంటే దాని భావం ఏంటంటే ఆ తల్లి తన బిడ్డకి గుడ్డితనం లేకుండా ఎట్ట పెంచిందో, ఈనాడు యుగ సంబంధమైన దేవతని సాతాను కూడా మనకు దేవుని మహిమ చూడనీయకుండగా, అర్థమవుతుందా, దేవుని మహిమ చూడనీయకుండగా, దేవుని వెలుగు చూడనీయకుండగా, దేవుని రాజ్యాన్ని చూడనీయకుండగా, దేవుడి అద్భుతాలు చూడనీయకుండగా నీ కళ్ళను గుడ్డితనం చేసేసింది. అర్థమైంది? ఒకసారి స్వతం చెప్పండి. ఇప్పుడు అర్థమైందా? అది గుడితనం చేసిన కనుక ఈరోజు నువ్వు పాటలు పాడినా ఆయన చూడలా, వాక్యం చదువుతున్నా చూడలా, ప్రార్థన చేసినా చూడలా. ఎందుకంటే నీకు చూపు లేదు. ఈ లోక సంబంధమైన చూపు ఉంది కానీ ఆత్మ సంబంధమైన విశ్వాస చూపు లేదు. ఒకప్పుడు చూపు ఉంది. దాక్షాళం గారు ప్రార్థన చేస్తే, అయ్యా నేను పరలోకం వెళ్ళాను, నాకు ఖడ్గాలు ఉన్నాయి, దేవతలు అందరినీ చూసాను చెప్పింది. ఒకప్పుడు ఆమె అట్ట చెప్పింది. ఈనాడు చెప్పటం లేదు, కోల్పోయింది ఆ దర్శనం.
ఈ మరియమ్మ ఒకప్పుడు ప్రవచించేది, కోల్పోయింది, ప్రవచనం లేదు. ఏమండి, కొంతమంది దర్శనాలు చెప్పేవాళ్ళు కోల్పోయారు. కారణం ఏంటంటే ఒకప్పుడు నిశ్వాసం, ఇప్పుడు విశ్వాసము లేదు. ఒకప్పుడున్న ఆసక్తి ఇప్పుడు లేదు. ఒకప్పుడున్న భయం ఇప్పుడు లేదు. ఒకప్పుడున్న భక్తి ఇప్పుడు లేదు. ఈ లేపడానికి కారణం ఏంటంటే మనలో ఎప్పుడైతే అవిశ్వాసం వచ్చిందో అపవాదిని యుగ సంబంధం దేవత, ఆ దెయ్యం అన్నమాట. ఆ దేవతని దెయ్యము నీ కళ్ళకు గుడ్డితనము కలగజేసింది. అందుకే ఇవాళ గుడ్డోళ్ళంగా ఉన్నాం మనందరం. నమ్మినోళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. నమ్మారు కదా? గుడితనమే కాదా? ఏం చెబుతున్నారు? ఏమన్నా కనపడుతుందా? వస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు, పోతున్నారు, వాక్యం వింటున్నారు, పోతున్నారు. కానీ ఆ వాక్య సారాంశం ఏంటి? అది ఎవరి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు? నా కోసమా? నా కోసమా? ఎవరి కోసమా? నువ్వు మాట్లాడి ఆయన మాటలు నువ్వు అర్థం చేసుకుంటున్నావా? అర్థం చేసుకుంటున్నావా? ఉదయకాలం లేచి బైబిల్ చదువుకుంటున్నారా? చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఉదయకాలం లేచి బైబిల్ చదువుకుంటున్నారా? ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకుంటున్నారా? సాయంకాలం టయాన్ని మందిరానికి వస్తున్నారా? రావట్లేదు. కారణం ఏంటంటే ఈ లోక సంబంధమైన విచారాలు, ఆలోచనలు పెట్టింది కానీ ఆయన మహిమను పోగొట్టేసింది. స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు ఆయన చూసిన కళ్ళే, ఇప్పుడు ఆయన కళ్ళు మనం చూడలేకపోతున్నామని నేను పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపణతో మీకు చెబుతున్నాను. ఒకప్పుడు ఉన్న ఆసక్తి ఇప్పుడు కోల్పోవడానికి కారణం ఏంటంటే దేవుని రాకడ సమీపించింది. ఏం సమీపించింది? అంచె దినములలో ఉన్నాం, అపాయకరమైన కాలం ఉన్నాం కనుక ఇప్పుడు అది ఏం చేసిందంటే ఈ కళ్ళు తెరవబడ్డ వాళ్ళ కళ్ళని అవిశ్వాసం చేసి మూసేసేసింది అనమాట. మూతబడిపోయి ఈ రోజుని నేను ప్రార్థన చేస్తా, నాకు దేవుడు అది చూపించాడు, నాకు ఇది చూపించాడు అయ్యా, నాకు ఎన్నో చెప్పేవాళ్ళు, కళలు చెప్పేవాళ్ళు, దర్శనాలు చెప్పేవాళ్ళు, వాక్యం ఇక్కడ ఎంత అయ్యా నాతో దేవుడు మాట్లాడయ్యని ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేవాళ్ళు. ఈనాడు ఏమీ లేవు. కళలు, దర్శనాలు, భాషలు అన్నీ పోని రావటం కూడా అలాగే వస్తున్నారు. ఒకప్పుడు ఆసక్తికి వచ్చి మందిరంలో ఉండేవాళ్ళు, ఉపవాసం ఉండమంటూ ఉండేవాళ్ళు, కుటుంబ ప్రార్థన రమ్మంటూ వచ్చేవాళ్ళు, మందిరం లేచేయాలంటే అత్యాతనకు వచ్చేవాళ్ళు. ఈనాడు అంతా కూడా ఏమైపోయిందంటే మనలో అవిశ్వాసం పెరిగిపోయింది. అపవాది ఎప్పుడు పొంచి ఉండిద్ది, అది పొంచి ఉండిది కనుక ఆ పొంచున్న అపవాది మన ఎప్పుడు మింగాలని చూసి మన నేత్రాలకు ఏం చేసిందంట? గుడ్డితనము కలగజేసింది. విశ్వాసులు నేత్రాలు గుడితనం కలగజేసింది కనుక మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మరి మనం ఏం చేయాలి? ఈ గుడితనంతోనే బతకాలా? లేకపోతే మళ్ళీ ఆయన చూడాలని కన్నులు కలిగి ఉండాలా? మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ఈ లోకాన్ని చూసే కనులే నాకు చాలు అనుకుంటే ఓకే, నేను దాని గురించి మాట్లాడే పనులే దిగని. అయ్యా నేను లోకం కాదయ్యా, నేను దేవుని చూడాలయ్యా, ఆయన మహిమ చూడాలయ్యా, ఆయన ప్రసన్నత చూడాలయ్యా, నా కళ్ళు తెరవాలయ్యా, దేవుడు నాకు చెప్పాయంటే అప్పుడు దేవుని విషయాలు మీకు చెబుతా, లేకపోతే చెప్పేది లేదు. స్తోత్రం చెప్పండి. అది మీ నోటి మాటే మీకు సాక్ష్యం అన్నమాట. మాకు దేవుని చూసే కళ్ళు కావాలయ్యా, నా మనోనేత్రం గుడిదైపోయింది, ఆ గుడ్డితనాన్ని తీసివేసి నిన్ను చూసే నేత్రం నాకు దయచేయమని నీవు ఎప్పుడైతే అడుగుతావో, నువ్వు అడిగిన దానికి నేను చెప్పేదానికి ఆ ప్రకారం నువ్వు ప్రార్థన చేస్తే, ఆ ప్రకారంగా నువ్వు చేస్తే నీ కళ్ళు తెరవబడతాయి. మరి ఆ కళ్ళు తెరవబడాలంటే మరి మీరు నేను చెప్పినట్టు వింటారా? వింటా అన్నవాళ్ళు ఒకసారి చెప్పండి గట్టిగా. మీరు వింటానంటే చెబుతా, లేకపోతే లేదు. దేవుని స్తోత్రం. వింటానంటే చెబుతా. ఎవరు అన్నా వింటామంటున్నారు కానీ అది హృదయం నుంచి వచ్చిందా, నోట్లోంచి వచ్చిందా? దేవుడు తెలుసు. హృదయంలో ఉండి వచ్చేది తెలుసు, నోట్లో నుండి వచ్చేది కూడా తెలుసు. మీకు ఒక మాట చెబుతాను. కొరింథీ రాసిన మొదటి 2వ పత్రిక 7వ అధ్యాయంలో ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక కొరింథీయులు 2 7వ అధ్యాయము. నేను చెప్పేదేను. స్తోత్రాలయ్యా, స్తోత్రాలు.
యేసయ్యా స్తోత్రం. ఒక వచనం పాడండి రా, చిన్న పాట. మమ్ముని మీ హృదయములో చేర్చుకోండి. దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక చక్కని మాట చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం. అమ్మ, మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి, మేము ఎవనికి అన్యాయము చేయలేదు, ఎవరిని చెరుపలేదు, ఎవరిని మోసం చేయలేదు. మీకు శిక్షావిధి కలగవలనని నేను ఎలాగూ చెప్పలేదు. చనిపోయినా కానీ జీవించినా కానీ మీరును మేము కూడా ఉండవలననియు మీరు మా హృదయములలో ఉన్నారనియు నేను. ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు దైవజనుడు గొప్ప మాట కొరింథీ సంఘానికి ఏం చెబుతున్నాడంటే, మీరు మమ్ములను మీ హృదయంలో ఉంచుకోండి. చేర్చుకోవడానికి అది ఎక్కడ ఉంచుకోవాలంట? ఉంచుకోవాలి. పాస్టర్ గారిని ఎక్కడ ఉంచుకోవాలి? ఆత్మీయ బిడ్డలు ఎక్కడ ఉంచుకోవాలి? పాస్టర్ గారిని హృదయంలో ఉంచుకోవాలి, నోట్లో ఉంచుకోకూడదు. నోట్లో ఉంచుకుంటే నీకు ఉపయోగం లేదు. ఎక్కడ ఉంచుకోవాలి? అక్కడ దైవజనుడు చెబుతున్నాడు. ఆ దైవజనుడు చెబుతున్నాడు, పౌలు శీలల గురు వాళ్ళు అక్కడ ఉన్నారు కనుక ఆ ఇద్దరి గురించి ఆయన చెబుతున్నాడు. మమ్మల్ని మీ హృదయంలో ఉంచుకోండి. మేము మీకు ఎవరికి అన్యాయము చేశారా చెప్పాలి. అన్యాయం చదువు అమ్మ, మాటలు ఎంత బాగుండయో. నాకు దేవుడు ఆ వాక్యం బయలుపరిచాడు. అంటే మీరు మమ్మల్ని హృదయంలో చేర్చుకోండి. ఇప్పుడు నేను పాస్టర్ గారిని, పాస్టర్ గారిని, మమ్మల్ని మీరు ఎక్కడ ఉంచుకోవాలి? మీరు హృదయంలో ఉంచుకోవాలి. మీరు హృదయంలో ఉంచుకోవాలి. ఎందుకంటే మేము మీకు ఎవరికి అన్యాయం చేయలే. చేసామని చెప్పండి, పాదలు పట్టుకుంటా. ఎవరికి అన్యాయం చేయలే. రెండవది, ఎవరిని మేము చెరగొట్టలేదు. నేను ఎవరిని మోసం చేయలేదు. మీకు శిక్షావిధి కలగాలని నేను ఎలా చెప్పట్లేదు. నేను చనిపోయినా కానీ జీవించినా కానీ మీరును మేము కూడా
ఎక్కడుండాలి? పరలోక రాజ్యంలో ఉండాలని. మీరు మా హృదయంలో ఉన్నారనియు నేను లోగడ చెప్పాను, అదే ఇప్పుడు కూడా చెప్తున్నాను చెప్పాడండి దైవజనుడు. ఒకసారి అర్థమైన సూత్రం చెప్పండి. ఇప్పుడు మీరు అందరూ ఎక్కడుంటారంటే నా హృదయంలో ఉంటారు. మా హృదయంలో పాస్టర్ గారుగా మేము ఇరువురు మా హృదయంలో మీరు ఉండారు. మీరు అందరూ ఉంటారు మా హృదయంలో. మేము ఉండామా మీ హృదయాల్లో? హృదయపూర్వకంగా చెప్పండి. మేము మీ హృదయంలో ఉంటే మీకు ఏదొచ్చినా మాకు ఫోన్ చేస్తారు, లేకపోతే ఏదొచ్చినా మా దగ్గరికి వస్తారు, మా కొరకు వస్తారు, మాకు చెబుతారు. నిజంగా మేము మీ హృదయంలో ఉంటే మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా నాకు చెప్తారు. ఏదైనా సమస్య ఉన్నా చెబుతారు, ఏదైనా చెబుతారు. ఇప్పుడు అట్లా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎవరి ఇష్టం వాళ్ళది అయిపోయింది. వెళ్ళిపోతున్నారు. ఇష్టమైతే మందిరానికి వస్తున్నారు, కష్టమైతే మానుకుంటున్నారు. కారణం ఏంటంటే నేను వాళ్ళ హృదయం లేను. ఈ వాక్యం ధైర్యపరుస్తుంది, ఒక్కోసారి బలపరుస్తుంది అన్నమాట. హృదయంలో లేను. మీరు మా హృదయంలో ఉన్నారని నేను ప్రమాణంగా బైబిల్ బట్టి చెబుతున్నాను. నా హృదయంలో మీరు ఉండారు. ఎందుకంటే నేను రేపు మీ ఒకరికి లెక్క చెప్పాలి. నేను నా హృదయంలో ఉన్నారు కనుక నేను అనుదినం నిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చెబుతున్నావు, అందరు చెప్పాలిగా. అందరికి లేదు నేను చెప్పేది అది. నాకు తెలుసు ఎవరి హృదయంలో ఉన్నది, నాకు తెలుసు. ఎందుకంటే వారు ఆదివారం నాడు ప్రయాణం అయినా చెప్పి వెళ్తారు. ఏదన్నా ఆపద వచ్చినా చెబుతారు, ఏదైనా సమస్య ఉన్నా ఫోన్ చేస్తారు. ఏది లేదు ఇప్పుడు కొంతమంది. ఒకప్పుడు అట్లా చెప్పారు, ఎవరో వాళ్ళని పంపించేవాళ్ళు, పాస్టర్ గారిని రమ్మని అయ్యాను, లేకపోతే వాళ్ళు వచ్చేవాళ్ళు ఓపుకుంటే. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఆ హృదయాలు లేను, నేను హృదయం లేను. కానీ మీకు ఎవరికైనా అన్యాయం చేసేనా చెప్పొచ్చు, మీకేమైనా అపకారం చేసేనా, మిమ్మల్ని ఏమైనా చెరిపోయినా, మీ కుటుంబాలను ఏమైనా పాడు చేసేనా, లేకపోతే మిమ్మల్ని ఏమైనా మోసం చేసేమన్నా తెచ్చుకున్నానా చెప్పండి. మీరు ధైర్యంగా గుండె మీద చేసుకుని చెప్పండి. ఇది పరిశుద్ధ స్థలం. ఎందుకు అంటున్నానంటే వాక్యాన్ని బట్టి చెబుతున్నాను మీకు. మీ హృదయాల్లో నేను కొంతమందికి లేను, కొంతమందిలో ఉన్నాను. ఆ కొంతమంది నాకు చెబుతూ ఉంటారు. అందుకే నేను లోగడ చెప్పినట్టుగా ఇప్పుడు కూడా చెబుతున్నానని చెప్పి పౌలు మహాభక్తుడు అయిన సంఘాన్ని చెబుతున్నాడు. కనుక హృదయాల్లో పెట్టుకోవాలి. మమ్మల్ని పెట్టుకోకపోయినా చెప్పే వాక్యాన్ని మీ హృదయాల్లో పెట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక దైవజనుడిని నీ హృదయంలో పెట్టుకుంటావో దేవుడు నీ హృదయంలో ఉండట్టే. అది గుర్తుపెట్టుకోండి. ఒక దైవజనుడి కింద పెరిగి పెద్దోళ్ళు అయ్యి కూడా ఇప్పుడు ఈ రోజున చాలామంది టిక్కు టాకులను, టైలు, లేకపోతే హెలికాప్టర్లో, విమానాల్లో, కారుల్లో తిరిగి జనం విస్తారంగా ప్రజలు ఉండటం వల్ల ఈ చిన్నప్పుడు నుంచి చేసిన వాళ్ళందరూ మర్చిపోయి వెళ్ళిపోతూ ఉన్నారు. పోనీ మనకేం బాధలేదు, వెళ్ళేవాళ్ళు నేను ఎవరిని వద్దన్నా. ఎందుకంటే నీకు ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు, అతని హృదయంలో నువ్వు ఉన్నావని గుర్తెరుగు. మీ హృదయంలో నేను ఉన్నాను, నా హృదయంలో మీరు అందరూ ఉన్నారు. నేను వాస్తవం చెబుతున్నాను, మీ హృదయాల్లో నేను లేను. ఉంటే నాకు చెబుతారని నేను రూఢిగా చెబుతున్నాను. అందుకే ఇక్కడ దైవజనుడు చెప్తున్న మాట. హల్లెలూయా. ఇక్కడ దైవజనుడు చెప్తున్న మాట. అందుకని ఇప్పుడు నీ కళ్ళు తెరవబడాలంటే అమ్మా స్తోత్రం, హల్లెలూయా. కనుక అందుకని మన కళ్ళు మూయబడ్డాయి. ఎవరు మూసారు? మనలో ఎప్పుడైతే అవిశ్వాసం వచ్చిందో అప్పుడు మన నేత్రాలు గుడ్డితనం చేసింది. ఇక నువ్వు చూసే పని లేదురా, చూసే పని లేదని చెప్పి అపవాదని యుగ సంబంధమైన దేవత, దానికి చాలా పేర్లు ఉన్నాయి. దేవత నీ కళ్ళ గుడ్డితనం చేసింది కనుక ఇప్పుడు నీ కళ్ళకై కనపడవు. నీ కళ్ళ కనపడేవన్నీ లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన మాటలు, ఇవే నీ హృదయంలో ఉండిపోతున్నాయి. ఇవన్నీ నీ హృదయంలో ఉండటం వల్ల నీవు ఆయన్ని చూడలేకపోతున్నావు. అందుకే భక్తుడు రాసిన పాట, నిన్ను చూడ కనులీయుమా దేవా, నిన్ను పాడ స్వరమీయుమా, నిన్ను చూడ కనులీయుమా దేవా, నిన్ను పాడ స్వరమీయుమా. వ్యర్థ క్రియలను
దృష్టించకను నా కన్నులను త్రిప్పివేయుము వ్యర్థ క్రియలను దృష్టించకను నా కన్నులను త్రిప్పివేయుము నా యజమానుడ నీ వైపు చూచి నా యజమానుడ నీ వైపు చూచి విజయము పొందగా నిజ బలమిమ్ము విజయము పొందగా నిజ బలమిమ్ము నిన్ను చూడ కనులియుమా దేవా నిన్ను పాడ స్వరమీయుమా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఆ కళ్ళు, ఆయన చూసే కళ్ళు ఎప్పుడైతే నీకు ఉంటాయో అప్పుడు నీ హృదయంలో దైవజనుడు ఉంటాడు. స్తోత్రం చెప్పండి. అప్పుడు దైవజనుడు నీ హృదయంలో ఉంటాడు కనుక అప్పుడు దైవజనుడు నీ హృదయంలో ఉంటాడు. దైవజనుడిలో నీవు దైవజనుడు హృదయంలో ఉంటావు కనుక నీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా అపవాదిని దేవుడు దూరపరిచి నిన్ను కాపాడునుగాక. హల్లెలూయా. అలా లేదు ఇప్పుడు సంఘం, అలా లేదు ఇప్పుడు విశ్వాసులు. ఒకప్పుడున్న భయభక్తులు, ఒకప్పుడున్న ఆత్మీయత, ఒకప్పుడున్న విశ్వాసం ఇప్పుడు లేదు. అన్నీ కోల్పోయినాయి, అందరు కోల్పోయారు. ఎందుకంటే వాక్యం ఇప్పుడు టీవీల్లో వస్తుంది, యూట్యూబుల్లో వస్తుంది, జ్ఞానం పెరిగిపోయింది. ఇప్పుడు వ్యర్థమైన జ్ఞానం పెరిగిపోయింది, భయభక్తుల జ్ఞానం తగ్గిపోయింది, ఒకళ్ళొకళ్ళు ఎంచుకాటం ఎక్కువైపోయింది. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. నన్ను నువ్వెంచా నేను ఎంచా, ఎంచుకాటలు ఎక్కువైపోయి, ఎంచుకాటం ఎక్కువైపోయి. రెండవది అసూయలు కూడా ఎక్కువైపోయి, అసూయలు కూడా ఎక్కువైపోయి. ఈ రకంగా ఉంటే సంఘం ఎత్తబడదు, సంఘం ఎత్తబడదు. దేవుడు నాకు అనేకమైన చెబుతుంటాడు ఆలోచన. ఆయన చెప్పే మాటలే మీకు చెబుతున్నా. స్తోత్రం చెప్పండి. నేను ఇంకా సబ్జెక్టులోకి వెళ్ళా, ప్రభు చిత్తమే రేపు ఉదయం చెబుతాను సబ్జెక్టు. ఇప్పుడు సబ్జెక్టు కాదు, ఇప్పుడు వరకు చెప్పింది మీకు ఉపోద్ఘాతం. ఇక సబ్జెక్టుకి వెళ్ళాలంటే రేపు వెళ్దాం. స్తోత్రం చెప్పండి. రేపు అందరు రండి, సబ్జెక్టు శాంతం ఇందిరి. అప్పుడు మీరు నిజంగా కళ్ళు మీరు హృదయపూర్వకంగా చించుకుని ఏడిస్తే మీ కళ్ళు తెరవబడును, దేవుని మహిమ చూద్దురుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. టైం 9 అయ్యింది. ప్రార్థన చేసుకుందాం. మిగిలిన సబ్జెక్టులోకి రేపు వెళ్దాం. విజ్ఞాపన కూడిక రేపు పునరుద్ధానం ఆరాధన కనుక రేపు నైట్కి మళ్ళీ స్త్రీల గురించే ఉండిద్ది. రేపు నైట్ గురించి మళ్ళీ శుద్ధీకరణ కూటాలు మళ్ళీ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, మోకరించండి. ప్రార్థన చేసిన తర్వాతే కళ్ళు తెరవబడి, అంతకుముందు మహారాజే కానీ కళ్ళు ముయ్యబడి పాపం చేశాడు, పాపన దగ్గర ప్రతీకారం అనుభవించాడు కనుక ఇక నేను చేయనయ్యా, ఇక ఎర్దకిలి చూడనయ్యా అని చెప్పి ఏడ్చాడు కనుక ఆయన కళ్ళకి నువ్వే దేవా మీరు కనపడుతూ ఉన్నారయ్యా. అట్టకి నా కళ్ళ కనపడయ్యా. నా కళ్ళల్లో పాపు పొరలున్నాయి, నా కళ్ళల్లో ఇసుపు పొరలున్నాయి, నా కళ్ళల్లో వారసుపని పొరలున్నాయి, నా కళ్ళల్లో కామనే పొరలున్నాయి. ఈ బెన్ని పెట్టిందయ్యా యుగ సమయం దేవత అయ్యా. మిమ్మల్ని చూడలేకపోతున్నానయ్యా, మీ సన్నిలో సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, మీ సన్నిలో పాటలు పాడలేకపోతున్నానయ్యా, మీ సన్నిలో వాక్యం వినలేకపోతున్నాను. ఇదంతా నాకు తెలుసులే, ఇదంతా నాకు తెలుసులే, ఆయన అట్టా చెప్పుకుంటాడులే అని ఈనాడు చాలామంది హృదయాల్లో దైవజనుడు లేడు ఆయన. అయ్యా మీరు నాకు అప్పించిన బిడ్డలందరూ నా హృదయంలో పెట్టుకుని నేను ప్రతిరోజు మిమ్మల్ని అడుగుతూనే ఉన్నానయ్యా. వాళ్ళందరూ సిలువ గుర్తులు కూడా వేస్తున్నానయ్యా. వాళ్ళందరూ నా హృదయంలో ఉంచుకున్నాను కానీ నన్ను నా హృదయాల్లో ఉంచుకోలేదే. కొంతమంది ఏదో రకరకాలుగా చిన్న చూపు చూసేవాళ్ళు ఉన్నారయ్యా, అయ్యా నిందలేసేవాళ్ళు ఉన్నారయ్యా, ఎగతాలు చేసేవాళ్ళు ఉన్నారయ్యా, అయ్యా అసూయపడేవాళ్ళు ఉన్నారయ్యా, అయ్యా తండ్రి విమర్శించేవాళ్ళు ఉన్నారయ్యా. అయినను ప్రభువా వాళ్ళందరూ నా హృదయంలో, ఎందుకంటే మీరు అప్పగించిన బిడ్డలు కనుక వాళ్ళ కొరకు నేను ప్రార్థించాలయ్యా, ప్రార్థించాలయ్యా. వాళ్ళందరూ మీ మార్గం నడపాలయ్యా. ఎందుకంటే యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల నేత్రాలకు గుడితనం కలిగేసిందయ్యా. ఒకప్పుడు విశ్వాసులేనయ్యా, ఒకప్పుడు మహిమలు చూశారయ్యా, ఒకప్పుడు గుప్పుళ్ళు ఇప్పారయ్యా, ఒకప్పుడు ఎంతో భయముతో భక్తి ఉన్నారయ్యా, ఒకప్పుడు ఏ జలన మనిషి దైవజను పిలిచేవాళ్ళయ్యా. ఇప్పుడు పిలుచుకోవటం లేదయ్యా, పిలుచుకోవటం లేదయ్యా. ఎవరు ఇష్టం వాళ్ళది అయిపోయిందా. ఇష్టమైతే మందిరానికి వస్తున్నారు, కష్టమైతే మానుకుంటున్నారయ్యా. నేనేమి చేయలేను ప్రభువా. మీరు అప్పగించిన బిడ్డల కొరకు అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు వెళ్ళిపోయిన బిడ్డల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అయ్యా నా కళ్ళు తెరవయ్య, ఇంకా
నా కళ్ళు తెరువయ్యా. ఆ పనివాడు కళ్ళు తెరిచినట్టుగా నా కళ్ళు తెరువు నాయన, నా నేత్రాలు తెరువు నాయన. ఆ గుడ్డి బిడ్డని నాయన లోకం చూడకుండా తల్లి అట్ట పెంచిందో, ఈనాడు యుగ సమయం దేవత పరలోకం చూడకుండా, మహిమ చూడకుండా, రాజ్యాన్ని చూడకుండా గుడితనం చేసి రేపు నరకాన్ని తీసుకెళ్తాను. అది బహు ప్రయత్నం చేస్తుంది అయ్యా. దాని చేతుల నుంచి నన్ను నిడిపించయ్యా. నా కళ్ళు తెరువయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేయండి అమ్మా.